పక్కన తెలంగాణలో ఉన్నారు. అక్కడ 5,000 ఇస్తే ఇక్కడ కూడా అబ్బా బాగా చెప్పింది షర్మిలమ్మ అనుకుంటారు. కాబట్టి పక్కన తెలంగాణలో 5,000 ఇస్తున్నారా, 3,000 ఇస్తున్నారా? 3,000 అక్కడ ఇస్తున్నారు. కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలవకు ఒక సీటు కూడా డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ 5,000 ఇస్తుందంటే జనం ఎర్రి పప్పలా? ముందు తెలంగాణలో ఇప్పించమండి 5,000, ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమండి 5,000. ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు, మనం ఏదో పిచ్చివాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు. 5,000 ఇవ్వనండి. రేపు రేవంత్ రెడ్డిని తీసుకొస్తాను, ఆయనతో 5,000 ఇప్పించమనండి. తెలంగాణలో డీకే శివకుమార్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా, ఆయనతో ఇప్పించమనండి. తెలంగాణలో 5,000, కర్ణాటకలో 5,000 ఇప్పించమనండి. అప్పుడు చెప్పమని ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో గురించి. డిస్పోజల్ పార్టీ 1% ఓటింగ్ లేదు. రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. అసలు ఆయన ఎంపీగానే గెలవడు. ఎంపీగా గెలవనే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. నేను పెట్టినా, నువ్వు పెట్టినా, ఆయన పెట్టినా ఒకటే సంతకం. డస్ట్బిన్లో పడేసుకుంటారు. చెప్పమానండి. ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, జాతీయ పార్టీ కాంగ్రెస్లు రెండు, ఇక్కడ లోకల్గా ఉన్న పార్టీ తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, వీళ్ళందరి దృక్పథం, వీళ్ళందరి ఆశయం ఏంటి? ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆవిడ గెలిపించడానికి ప్రయత్నం చేస్తానంటే ఏమనాలి ఆవిడని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి. ఎవరిని గెలిపించాలి? షర్మిల గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారినా బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలను 6 ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన 6 ఎంపీల్లో ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటది? మణిపూర్లో క్రైస్తవులను ఊతకోత కోసారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటాడు. ఎక్కడ మణిపూర్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మణిపూర్లో క్రైస్తవుల మీద ఊతకోత కోస్తే ఎవరు మాట్లాడాల్సింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈవిడ వెళ్ళిందా మణిపూర్? ఈవిడ వెళ్ళిందా? తెలంగాణనే నాది, తెలంగాణనే నేను, తెలంగాణలోనే అన్ని తెలంగాణ తిరిగింది. ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల? మరి ఫాస్టర్ గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా? రాహుల్ గాంధీ వెళ్ళాడా? ప్రియాంక గాంధీ వెళ్ళిందా? వాళ్ళంతా ఎన్నికల ప్రచారం, ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఓతకోత కోసిందనేమో ఆవిడ చెప్పుద్ది. అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను ఓతకోత కోసినటువంటి పార్టీ అని చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబుని గెలిపించమని చెప్పి మా ఓట్లు చేల్చాలని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ లో కాల్ పెట్టినామన్నాడు. ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తా అన్నాడు. ముస్లింస్ మోడీ కోత కోసాడని చెప్పి ఎవరు చెప్పారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళి ఎట కలిసాడు బీజేపీతో. మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు. బీజేపీతో కలిసి తప్పు చేశాను, అది మద్దతు పార్టీ అని చెప్పి 2004లో ఎన్నికలు అయిపోయినాక చెప్పి 9లో బయటకు వచ్చాడు. మళ్ళీ 14లో రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన 5 రోజులు కాల్ పెట్టనివ్వకుండా వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ ఇంటర్వర్ ఎందుకు పెట్టాడు? ఢిల్లీలో ఈ నాయకులు, కాంగ్రెస్ నాయకులు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ కాళ్ళ దగ్గర దేవ్యమోహాలు వేసి కూర్చుంటున్నారని తెలుగుదేశం పార్టీ పెట్టాడు. వాళ్ళు అదే పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీ? బీజేపీ అలయన్స్ కోసం ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళాడు? ఎన్ని రోజులు వెయిట్ చేశాడు? మేము అక్కడ పాండిచేరి వెళ్ళి రావాలి అమిత్ షా గారు అంటే ఈయన పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు, ఆయన ఎప్పుడు వస్తాడని చెప్పి. ఈ గట్టి ఎవరు? తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టలేదా? ఈ దొంగ, ఈ 420 ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు సిగ్గు లేదా మాట్లాడతాకే? షర్మిల గారు బీజేపీ అలయన్స్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటది. మళ్ళీ ఆవిడే వచ్చి మణిపూర్ లో క్రైస్తవులను కోత కోసారు. ఎవరు కోసారు? అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? అక్కడ ఏ ప్రభుత్వం ఉంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంది? ఆపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉంటుందా? ఆయన క్రిస్టియన్ మిషనరీ పెట్టి క్రైస్తవుల కోసం పాటుపడేటువంటి వ్యక్తి అనిల్ అని చెబుతాడు. ఎవరు వెళ్ళి ఆపాలి? ఎవరు వెళ్ళి వాళ్ళని పరామర్శించాలి? వాళ్ళు అటువంటి పార్టీకి వీళ్ళు వెళ్ళి మద్దతు ఇస్తారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? ఈ పనికి మాలిన మాటలతో కాంగ్రెస్ పార్టీ
0.9% ఉన్న ఓటింగ్ 0.7కో 6కో వస్తుంది. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన ఇక్కడ ఎవడో అభ్యర్థులు మారే పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ జెండా పట్టుకునే పరిస్థితి లేదు. ఎవడో ఒక 50,000 రూపాయలు కూడా పార్టీకి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఆవిడేదో కలలుగానే ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టి ఆ దుకాణం హుస్సేన్ సాగర్ లో కలిపేసి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో సాధించాలని చూస్తుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వదినమ్మ ఏమీ చేయలేదు, కాంగ్రెస్ చెల్లెమ్మ ఏమీ చేయలేదు, ఈ 420 చంద్రబాబు ఏం చేయలేడు, దత్తపుత్రుడు ఏం చేయలేడు, ఉత్తపుత్రుడు ఏం చేయలేడు. అందరికీ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెబుతారు.